అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వీడియోలో ఇవి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 12వ పీఆర్సీపై సూపర్ గుడ్ న్యూస్ అండి. 20% ఐఆర్‌కు గ్రీన్ సిగ్నల్. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్స్‌తో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కోసం 12వ పీఆర్సీని గత ప్రభుత్వమే నియమించిందండి. సో, గత ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన అయితే 12వ పీఆర్సీ కమిటీని అయితే నియమించడం జరిగింది. సో, ఈ కమిటీ ప్రకటన జరగాల్సి ఉన్న సమయానికైతే ఈయన రాజీనామా చేయడం జరిగిందండి. సో, ఈయన రాజీనామాను ప్రభుత్వం యాక్సెప్ట్ కూడా చేసింది. సో, మొత్తానికైతే 12వ పీఆర్సీ 1 ఇయర్ కాలం పాటు వేస్ట్ అయిపోయిందనైతే చెప్పుకోవచ్చు సింపుల్‌గా. ఇక మళ్ళీ పీఆర్సీపై ప్రకటన అయితే జరగాల్సి ఉంది. కాబట్టి త్వరలోనే ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ అయితే నియమించాలి. ఇక 11వ పీఆర్సీ అనేది వాస్తవానికి 2018 జూలై 1 నుంచి అమలవ్వాల్సి ఉంది. ప్రభుత్వం 2020 నుంచి 20 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్ ఇస్తూ ఈ 2022 జీతంతో కలిపి 11వ పీఆర్సీని ఇవ్వడం జరిగింది. అంటే 2018లో 2018లో అయితే ఇది 11వ పీఆర్సీ అనేది వాస్తవానికి అమలు కావాల్సి ఉండగా 2022లో అమలైంది. సో, ఇక్కడ 4 సంవత్సరాలు నష్టపోయారు ఉద్యోగులు. ఉద్యోగ పెన్షనర్స్‌కి ఇక్కడ భారీగా అయితే నష్టపోయారు. అలా నష్టపోకూడదని ప్రస్తుత ప్రభుత్వానికి పీఆర్సీ ముగిసిన వెంటనే 12వ పీఆర్సీ అమలు చేయాలి అని ఆలోచన ఉంది. సో, అందులో భాగంగానే జీతాలు మరియు పెన్షన్‌లను 1వ తేదీనే మాక్సిమం 1, 2 తేదీలలో జమ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నది. ఆ విషయం మనకు తెలిసిందే. ఇక పీఆర్సీ కమిషన్‌కి గరిష్టంగా 1 సంవత్సరం పాటు కాలమైతే ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం గనుక పీఆర్సీని కమిషన్ నియమించిందంటే సెప్టెంబర్ అనుకున్నట్లయితే సెప్టెంబర్ 2025 లోపలైతే ఈ నివేదిక రావడం జరుగుతుందనమాట. 12వ పీఆర్సీకి సంబంధించి. ఆ విధంగా అది అమలయ్యేసరికి కొద్ది రోజులు పడుతుంది. 2025 ఎండింగ్ లేదా 2026 స్టార్టింగ్‌లో అయితే ఈ 12వ పీఆర్సీ అమలవుతుంది. కొత్త పీఆర్సీ అమలు చేస్తే డీఏ, డీఆర్‌లు ఎంత బేసిక్‌లో కలుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పీఆర్సీ అనేది జూలై 1, 2023 నాటి డీఏ, డీఆర్ ఎంత శాతం ఉంటే అంత బేసిక్‌లో మెర్జ్ చేస్తారు. కేంద్రము మనకు 2023 సంవత్సరానికి గాను 8% డీఏ, డీఆర్‌లు ప్రకటించడం జరిగింది. మొదటి 4% జూన్‌లో, మరొక 4% జూలైలో ప్రకటించడం జరిగింది. మొత్తం మనకు 8% అయింది. కేంద్రం 1%కి రాష్ట్ర ప్రభుత్వాలు 0.91% అయితే ప్రకటించాల్సి ఉంది. ఇక 8 ఇంటూ 0.91 ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు సో, 7.28% రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాలి. ఆల్రెడీ ప్రకటించేసాయండి. 2023కు సంబంధించి కేంద్రం ప్రకటించింది. అలాగే రాష్ట్రం కూడా ప్రకటించేసింది. ఈ 2 డీఏడీఆర్‌లను మనకు 7.28గా ప్రకటించింది. ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ప్రస్తుతం డీఏడీఆర్ మనందరికీ తెలిసిందే. 33.67% అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ ఈ వాహిన కూడా మనకు బేసిక్‌లో మెర్జ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు. అంతకుముందు ఉన్న 26.39 ఇప్పుడు పెరిగినటువంటి 7.28% ఈ 2 కలిపితే 33.67% అయితే రావటం జరిగింది. అలాగే ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బట్టి ఫిట్‌మెంట్ అనేది కీలకమండి. పీఆర్సీ ఇచ్చే క్రమంలో. 11 పీఆర్సీకి 23% ఇచ్చారు. ఇప్పుడు 20% ఇచ్చినా గూడా మనకి కనిష్టం 20, గరిష్టం 25%. కనిష్టం 20% ఇచ్చినప్పుడు
మనకు ఏదైతే ఈ 33.67% ఉందో డీఏ, ప్రస్తుతం అది ప్లస్ ఫిట్‌మెంట్ కలపగా వచ్చిందాన్ని బేసిక్ అంటామనమాట. సో, ఈ 33.67 ప్లస్ ఫిట్‌మెంట్. ఫిట్‌మెంట్ వచ్చేసి మనకు ఇక్కడ మనం 20 అనుకున్నా గూడా సో, 20 సో, 53.67% అయితే బేసిక్‌లో మెర్జ్ అవుతుంది. అంటే బేసిక్ రూ. 100 ఉన్నట్లయితే అనుకుంటే రూ. 53.67 ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే రూ. 153.67 అయితే రావడం జరుగుతుందనమాట. సో, బేసిక్ రూ. 100 అనుకుంటే. సో, ప్రతి 100కు మనకు రూ. 53.67 అయితే పెరగడం జరుగుతుంది. సో, ఇది గణనీయమైన పెంపుదలండి. ఉదాహరణకి 30,000 బేసిక్ ఉన్న వారికి తీసుకున్నట్లయితే ఈ పెరుగుదల ఎంత ఉంటుందంటే 16,100 ఉంటుంది. 30,000 బేసిక్ ఉన్న వారికి. సో, మొత్తం 16,100 పెరిగితే మొత్తం ఈ 30,000 బేసిక్ కాస్త మనకు 46,100 బేసిక్ అవుతుంది. ఒకవేళ గరిష్టంగా 25 గనుక ఇచ్చినట్లయితే ఇదే బేసిక్ కాస్త మనకు రూ. 47,601 అవుతుంది. సో, ఈ విధంగా అయితే పీఆర్సీ గనుక అమలైనట్లయితే ఉద్యోగ పెన్షనర్లు, ఉపాధ్యాయులందరికీ కూడా వారి యొక్క బేసిక్‌లో ఎంత లేదన్నా 50% పెరుగుతుందండి. 50 ప్లస్సే పెరుగుతుంది. అంటే 100 వచ్చేవారికి 150 రావడం జరుగుతుంది. 10,000 బేసిక్ ఉన్న వారికి 15,000 బేసిక్ అవుతుంది. సో, ఇది చాలా ఆహ్, గణనీయమైన మార్పనేది చెప్పుకోవచ్చు. కొంతమంది సచివాలయ ఉద్యోగులకు పీఆర్సీ వర్తిస్తుందా అంటున్నారు. సో, ప్రభుత్వ ఉద్యోగి అయిన ప్రతి ఒక్కరికి పీఆర్సీ అనేది వర్తిస్తుంది. అలాగే డీఏ, డీఆర్‌లు కూడా వర్తిస్తాయి. ఇది ఫ్రెండ్స్. అలాగే సర్వీస్ పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకి కూడా వర్తిస్తుంది. ఇక్కడ, ఇక్కడ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 ఇయర్స్ ఎవరికైనా అబోవ్ ఉన్నట్లయితే 70 ఇయర్స్ అండి. సో, వారికి 10% ఎక్స్‌ట్రాగా రావడం జరుగుతుంది. మనకు తెలిసిందే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మీద గూడా పీఆర్సీ, డీఏలు వర్తిస్తాయన్నమాట. సో, అతని బేసిక్ 10,000 ఉన్నట్లయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ప్రకారం ఒక 1000 ఎక్స్‌ట్రా వస్తుంది. సో, దీనికి డీఏ, పీఆర్సీ వర్తిస్తుంది. దీనికి ఈ రెండితాలకి వర్తిస్తుందన్నమాట. సో, ఈ విధంగా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇక ఐఆర్ విషయానికొచ్చినట్లయితే మధ్యంతర భృతి. సో, ప్రభుత్వం తక్షణమే చేయవలసిన పనేంటంటే ఐఆర్‌ను ప్రకటించడము. సో, గరిష్టంగా 35% అయితే డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ పెన్షనర్స్. ప్రభుత్వము ఐఆర్ 20% నుంచి ఆహ్, తగ్గించి అంటే 20% చెప్పి తర్వాత పెంచే యోచనలో ఉన్నట్టు తాజా సమాచారం అండి. సో, మరి చూడాలి 28న జరగబోయే క్యాబినెట్ భేటీలో పీఆర్సీ గురించి మరియు ఐఆర్ గురించి ముఖ్యంగా, అలాగే పెండింగ్ బకాయిలు అయిన డీఏ, డీఆర్‌ల గురించి ఏం చర్చిస్తారనేది. సో, అప్పుడు మరొక వీడియోలో ఆ వివరాలైతే తెలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.